ఈ వీడియోలో మిరపలో వచ్చేటువంటి జెమినీ వైరస్ గురించి తెలుసుకుందాము. మిరపలో మొత్తం 3 రకాల వైరస్‌లు మనకి కనిపిస్తాయి. మొదటిది జెమినీ వైరస్, రెండవది మొజాయిక్ వైరస్, మూడవది మొబుకుళ్ళు వైరస్. ఈ వీడియోలో జెమినీ వైరస్ గురించి మీకు తెలియజేస్తాను. మిగిలిన 2 వైరస్‌ల గురించి నా తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. జెమినీ అనే పేరు ఉన్న వైరస్ వలన ఈ తెగులు వస్తుంది. కాబట్టి దీనిని జెమినీ వైరస్ తెగులు అని పిలుస్తారు. దీనిని లీఫ్ కర్ల్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆకులు బొబ్బలతో ఉండి పైకి ముడుచుకొని ఉంటాయి కాబట్టి. దీనిని బిగోమో వైరస్ అని కూడా పిలవటం జరుగుతుంది. మిరప పంటలో ఆకు పై ముడత, క్రింది ముడత రావటం అనేటువంటిది సహజం. ఈ ముడతలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు దానిని చాలామంది రైతులు వైరస్‌గా భావించి భయపడుతున్నారు. నేను మీకు ఈ వీడియోలో ఈ జెమినీ వైరస్ సోకిన మొక్కలను ఎలా గుర్తించాలో పూర్తిగా తెలియజేస్తాను. మొదట లేత ఆకులు చాలా చిన్నవిగా మారతాయి. ఈ ఆకులు పైకి ముడుచుకొని పడవాకారంలో ఉంటాయి. ఈ ఆకుల పైన బొబ్బర్రలు కనిపిస్తాయి. ముదురు ఆకులు సాఫీగానే ఉండి లేత ఆకులు అన్నీ ఒక దగ్గరకు వచ్చి గుత్తిలాగా కనిపిస్తాయి. ఇక్కడ ఒకటి గమనించండి, ఆకులు క్రిందికి మాత్రం ముడుచుకొని ఉండవు, పైకి మాత్రమే ముడుచుకొని ఉండటం జరుగుతుంది. కొన్నిసార్లు ఆకులు చిన్నవి కాకపోయినా ఆకుల మీద పసుపు ఆకుపచ్చతో కూడినటువంటి చారలు ఏర్పడటం జరుగుతుంది. ఆకులు మెత్తగా లేకుండా మందంగా గట్టిగా తయారవుతాయి. ఆకులోని ఈనెలు లావుగా ఉబ్బటం జరుగుతుంది. ఈ ఆకుల ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకు మధ్య భాగంలో పసుపచ్చ రంగుకు మారటం జరుగుతుంది. మొక్కలోని కనుపుల మధ్య దూరం తగ్గుతుంది. పువ్వు మొగ్గలు వాటి ఆకారాన్ని కోల్పోతాయి. ఆ పువ్వులోని పుప్పొడి రాలిపోవటం జరుగుతుంది. ఈ మొక్కలకు పూత, కాత రెండు కూడా ఉండవు. మొక్కల పెరుగుదల ఆగిపోయి పొట్టిగా ఉండిపోతాయి. రైతు ప్రతిరోజు పంటను పరిశీలిస్తున్నట్లయితే అక్కడక్కడ మాత్రమే ఈ లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న మొక్కలతో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా కనిపిస్తాయి. క్రమేపీ ఇలాంటి మొక్కల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే చివరకు పంట మొత్తం వ్యాపించి అన్ని మొక్కలు ఇలానే కావటం జరుగుతుంది. ఈ జెమినీ వైరస్ అనేటువంటిది తెల్లదోమ వలన వ్యాప్తి చెందుతుంది. ఈ వీడియోలో మీరు తెల్లదోమను చూడవచ్చు. ఈ తెల్లదోమ జెమినీ వైరస్ను ఒక మొక్క నుండి వేరొక మొక్కకు తీసుకుపోయి పంట మొత్తం వైరస్ వచ్చేటట్లుగా చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. తెల్లదోమలు జెమినీ వైరస్ ఉన్న మొక్కల నుండి రసాన్ని పీల్చినప్పుడు ఈ జెమినీ వైరస్ తెల్లదోమ నోటిలోనికి వెళ్ళటం జరుగుతుంది. అదే తెల్లదోమ వేరొక ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్క మీద వాలి ఆ మొక్క నుండి రసాన్ని పీల్చినప్పుడు దాని నోటిలో ఉన్నటువంటి వైరస్ ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్కలోనికి వెళ్ళటం జరుగుతుంది. అందువలన ఈ ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్కకు వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ విధంగా ఈ జెమినీ వైరస్ ఒక మొక్క నుండి వేరొక మొక్కకు తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ తెగులు గాలి ద్వారా కానీ వర్షం ద్వారా కానీ వేరొక మొక్కలకు వ్యాపించదు. కేవలం తెల్లదోమ ద్వారా మాత్రమే ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చేయటం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో జెమినీ వైరస్ ఉన్నటువంటి మొక్కలను వాటి యొక్క లక్షణాలను ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. ఈ వైరస్ అనేటువంటిది మనకు కంటికి కనిపించనంత చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది ఒక సూక్ష్మజీవి. ఈ వైరస్ అడ్వాన్స్ మైక్రోస్కోప్తో మాత్రమే దీనిని చూడగలరు. నివారణ పద్ధతుల గురించి మనం గమనించినట్లయితే వైరస్ తెగులుకి ఎలాంటి నివారణ లేదు. వైరస్ తెగులు వచ్చిన తర్వాత దీనిని నివారించడానికి ఎలాంటి మందులు కూడా ఇప్పటి వరకు లేవు. వైరస్ వచ్చిన మొక్కలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాటిని పీకివేసి దూరంగా తీసుకొని వెళ్ళి వాటిని కాల్చివేయాలి. ఈ విధంగా పీకివేయకుండా కాల్చివేయకుండా మొక్కలను చేనులోనే ఉంచినట్లయితే తెల్లదోమ ఈ మొక్కల నుండి రసాన్ని పీల్చి చేనులో ఉన్నటువంటి అన్ని మొక్కలకు కూడా ఈ వైరస్ వచ్చేటట్లు చేస్తుంది. ఈ వైరస్ వచ్చిన తర్వాత దీనిని నివారించడానికి ఎలాంటి మందులు లేవు. కానీ వైరస్ తెగులు రాకుండా మరియు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పంటను దీని బారి నుండి మనం కాపాడుకోవచ్చు. ఈ వైరస్ తెగులు వ్యాపించడానికి కారణమైనటువంటి తెల్లదోమను నివారించడం ద్వారా ఈ వైరస్ను రాకుండా మనం ఆపుకోవచ్చు. కాబట్టి తెల్లదోమను నివారించే మందులను పిచికారీ చేసుకొని ఈ వైరస్ను రాకుండా ఆపుకోవచ్చు. ఈ తెల్లదోమను నివారించడానికి వాడవలసిన మందులను మనం గమనించినట్లయితే వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనిని 1 ఎకరాకు మనం గమనించినట్లయితే 1 లీటర్ వేప నూనెను
200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. ఇక్కడ 200 లీటర్ల నీటి పరిమాణం చేతి పంపు ఆధారముగా సిఫార్సు చేయడం జరిగింది. ఫెన్ప్రోపత్రిన్ 30% ఈసీ అనేటువంటి మందు 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 1 ఎకరాకు గమనించినట్లయితే ఈ ఫెన్ప్రోపత్రిన్ 30% ఈసీ అనేటువంటి మందు 100 మిల్లీలీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. పైరిప్రాక్సిఫెన్ 10% ఈసీ అనేటువంటి మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పైరిప్రాక్సిఫెన్ 10% ఈసీ అనేటువంటి మందు 1 ఎకరాకు గమనించినట్లయితే 200 మిల్లీలీటర్లు 1 ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరిప్రాక్సిఫెన్ 5% ఈసీ మరియు ఫెన్ప్రోపత్రిన్ 15% ఈసీ అనేటువంటి ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 1 ఎకరాకు గమనించినట్లయితే ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి పైరిప్రాక్సిఫెన్ 5% ఈసీ మరియు ఫెన్ప్రోపత్రిన్ 15% ఈసీ ఈ మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. స్పైరోమెస్ఫెన్ 22.9% ఎస్సీ అనేటువంటి మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ స్పైరోమెస్ఫెన్ 22.9% ఎస్సీ అనేటువంటి ఈ మందును 1 ఎకరాకు గమనించినట్లయితే 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. ఎస్ఫేట్ను కూడా ఈ తెల్లదోమ నివారణ కొరకు వాడుకోవచ్చు. ఇవి మిరపలో తెల్లదోమకు సిఫార్సు ఉన్నటువంటి మందులు. ఇవి కాకుండా రైతులు కొన్ని పత్తిలో వాడేటువంటి మందులు కూడా తెల్లదోమకు వాడుతున్నారు. అవి కూడా పనిచేస్తున్నాయి, కానీ వాటికి మిరపలో సిఫార్సు లేదు. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన మందులలో ఏదో ఒక మందును పిచికారీ చేసుకొని తెల్లదోమను నివారించుకోవాలి. ఈ విధంగా తెల్లదోమను నివారించుకోవడం ద్వారా జెమినీ వైరస్ తెగులు రాకుండా పంటను కాపాడుకోగలరని తెలియజేస్తున్నాను. మిరప పంటల్లో వచ్చేటువంటి ఇతర సమస్యల గురించి కూడా నేను వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లోనికి వెళ్ళి రైతుబడి అని టైప్ చేసి రైతుబడి ఛానల్ నందు ప్లేలిస్టును ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి మిరప పంటకు సంబంధించిన వీడియోలను మీరు చూడవచ్చు. నా తదుపరి వీడియోలు మీరు నేరుగా యూట్యూబ్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి.